హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి సమ్మర్ ఎలాగో వచ్చేసింది కదండి. సగ్గుబియ్యంతో వడియాల్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితేను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వడియాలు భలే టేస్టీగా ఉంటాయండి, కారం కారంగా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ వడియాల్ని ఎలా పెట్టుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులో 1 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇవి సుమారుగా 120 గ్రాములు ఉంటాయండి. ఇప్పుడు 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల వరకు వాటర్ని పోసుకొని ఓవర్ నైట్ కానీ లేదా 3 to 5 అవర్స్ పాటు నానబెట్టి తీసుకోవాలి. నేను ఇక్కడ 3 to 5 అవర్స్ నానబెట్టి తీసుకున్నానండి. చూడండి సగ్గుబియ్యం ఎంత చక్కగా నానిపోయాయో కదా. ఇప్పుడు వీటిల్ని మిక్సీ పట్టుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్ ఏమి వేయకుండా మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ని వేసుకొని మూత పెట్టి మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మనం ఒకేసారి వాటర్ని వేయకూడదండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఈ మిక్సీ జార్లో మరో కప్పు వాటర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ని కూడా ఈ సగ్గుబియ్యం పేస్ట్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి దోశ పిండి కన్సిస్టెన్సీలో ఉండేలాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే మనం నానబెట్టుకున్నప్పుడు 1 కప్పుకి 2 కప్పులు వాటరు, అలాగే మిక్సీ పట్టుకున్నప్పుడు 2 కప్పులు వాటర్ని యూజ్ చేసాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నెని పెట్టుకొని ఇందులో 1 కప్పు సగ్గుబియ్యంకి 4 కప్పులు వాటర్ని వేసుకోవాలి. వాటర్ మరిగేలోగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో 1 ఇంచు అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ కాస్త బాయిలింగ్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ సగ్గుబియ్యం పేస్ట్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలండి. సగ్గుబియ్యం బాగా ఉడకనట్లయితేను మీకు వడియాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దానికోసమే ఇక్కడ బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ సగ్గుబియ్యం పేస్ట్ అనేది ఒక థిన్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఆ టైంలో ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఇందులో 1 కప్పు వరకు సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలండి. మీరు కేజీ సగ్గుబియ్యంతో చేస్తున్నట్లయితేను 1/2 కేజీ క్యారెట్ని తురిమి వేసుకోవాలి. నేను ఇక్కడ 50 గ్రాముల క్యారెట్ని తురిమి వేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ని వేసుకోవాలి. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. మీరు సాల్ట్ని మరీ ఎక్కువ వేసేసారంటేను ఎండిన తర్వాత ఈ వడియాలు సాల్టీగా అయిపోతాయండి. ఇప్పుడు మరో 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి వడియాలు పెట్టుకోవడం కోసం పిండి రెడీ అయిందో లేదో చెక్ చేయడం కోసం ఒక ప్లేట్ని తీసుకొని ఈ వడియాల పిండిని ఆ ప్లేట్లో వేసుకోవాలి. అది పలచగా స్ప్రెడ్ అవ్వకుండా అలాగే ఉన్నట్లయితేను మనకి వడియాలు పెట్టుకోవడం కోసం కన్సిస్టెన్సీ రెడీ అయిపోయినట్టు అర్థం అండి. మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వడియాలు పెట్టుకోవడం కోసం ఏదైనా కాటన్ క్లాత్ని వాటర్లో ముంచి వాటర్ పిండేసి వేసుకోవాలి. చూడండి వడియాలు పెట్టుకోవడం కోసం పిండిని కొద్దిగా తీసుకుంటూ చిన్న గరిటెతో వేసుకోవాలి. నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా వడియాల్ని పెట్టుకోవాలండి. మీరు పిండిని వేసిన తర్వాత స్పూన్తో కానీ గరిటెతో కానీ ఆ వడియాల్ని స్ప్రెడ్ చేయకూడదండి. ఇలా పిండి మొత్తాన్ని వడియాలుగా పెట్టుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితేను ఏదైనా గిన్నెలోకి కొద్దిగా తీసుకుంటూ వడియాలు పెట్టుకోవాలి. మీకు పిండి గట్టిగా అయిపోయినట్లయితేను హాట్ వాటర్ కలుపుకోవచ్చండి. చూడండి నేను ఇక్కడ మార్నింగ్ టైంలో వడియాలు పెట్టానండి. ఈవినింగ్ కల్లా బాగా ఎండిపోయాయి. ఇప్పుడు క్లాత్కి వెనక భాగాన వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలాగే నానబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి వడియాలు ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో కదా. నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా వడియాల్ని తీసుకోవాలండి. క్లాత్ని అటు ఇటు కాస్త లాగినట్లయితేనే ఈ వడియాలు ఈజీగా వచ్చేస్తాయి.
ఇలా అన్ని వడియాల్ని తీసుకోవాలి. మీరు వడియాల పిండిని బాగా ఉడకబెట్టుకున్నట్లయితేను ఈ వడియాలు విరగకుండా చక్కగా వస్తాయండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా అన్ని వడియాల్ని తీసుకున్న తర్వాత వీటిల్ని ఎండలో కానీ లేదా ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టుకొని చూడండి, ఇక్కడ నాకు షేడెడ్ ఎండలో ఆరబెట్టుకున్నాను. చూడండి ఎంత చక్కగా ఆరిపోయాయి కదా. ఇప్పుడు వీటిల్ని వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వడియాలు వేయించుకోవడం కోసం సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా వడియాల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువగా వడియాల్ని వేసుకున్నట్లయితేను వడియాలు సరిగా వేగవు, అలాగే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. అంతేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు ఈ వడియాల్ని పప్పుచారులోకి కానీ స్నాక్స్గా కానీ రసంలో కానీ ఏ కాంబినేషన్లో తీసుకున్నా చాలా బాగుంటాయి. చూసారు కదా సగ్గుబియ్యంతో వడియాల్ని ఎలా చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.